ఈరోజు మనం ఈ క్రియేటివ్ స్టేజ్ ఇదేంటంటే సౌండ్ బార్ వూఫర్ ఇది. సో దీని రివ్యూ చూద్దాం. వీటి ఫీచర్స్ ఏముంది అండ్ ఎలా పనిచేస్తుంది. ఇది ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. సో 1 ఇయర్లో నా ఎక్స్పీరియన్సెస్, ప్రోస్ అండ్ కాన్స్ అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ముందుగా ప్యాకేజ్లో ఏమేమి వచ్చాయని చూసుకుంటే ఈ క్రియేటివ్ స్టేజ్ సౌండ్ బార్ ఒకటి అండ్ దాంతోపాటు ఈ వూఫర్ అండ్ లాస్ట్గా ఈ రిమోట్. అండ్ ఈ రిమోట్ ఒకటే కాదు, దీంతోపాటు ఇవన్నీ నేను అన్బాక్సింగ్లో చేయలేదు, సో అవన్నీ చెప్పేస్తున్నా. దీంతోపాటు మీకు 3.5mm to 3.5mm జాక్ ఉంటుంది. సో స్టీరియో టు స్టీరియో అనమాట అది. సో అదే కాకుండా మీకు యూజర్ గైడ్ ఉంటుంది. ఇంకా వాల్కి ఫిక్స్ చేసుకోవడానికి ఈ సౌండ్ బార్ ఏదైతే ఉందో ఇది వాల్కి ఫిక్స్ చేసుకోవడానికి ఒక నా స్క్రూస్ అవన్నీ కూడా ఇచ్చాడనమాట. సో అవి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి అని చూసుకోవడానికి వెళ్తే ఫస్ట్గా దీంట్లో పోర్ట్స్ విషయానికి వెళ్దాం. సో దీంట్లో పోర్ట్స్ చూసుకుంటే మనకి ఆక్స్ పోర్ట్ ఉంది అండ్ ఆప్టికల్ పోర్ట్ కూడా ఉంది అండ్ దాంతోపాటు టీవీ ఏఆర్సీ పోర్ట్ అనమాట. సో ఈ టీవీ ఏఆర్సీ పోర్ట్ అంటే ఏంటి అంటే మనకి టీవీస్కి చాలా అంటే బై డిఫాల్ట్గా ఏఆర్సీ పోర్ట్ నుంచి మనకి ఆడియో వీడియో వెళ్ళిపోయేటట్టు, అంటే బెస్ట్ క్వాలిటీ ఆడియో వీడియో వెళ్ళేటట్టు డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం డివైజెస్లో హెచ్డిఎంఐ 1 మనకి ఏఆర్సీగా పెడతాడు. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మీ టీవీకి ఏఆర్సీ ఉందేమో, కానీ ఏఆర్సీ ఉంటే మాత్రం బెస్ట్ అవుట్పుట్. లేదు అంటే ఏఆర్సీ అన్నా హెచ్డిఎంఐ అన్నా ఒకటే. సో ఆ హెచ్డిఎంఐ పోర్ట్కి ఏఆర్సీ కనెక్షన్ ఇస్తారనమాట. సో అదొక్కటే, అంతేగాని పిన్ అయితే సేమ్ హెచ్డిఎంఐ పిన్నే. సో మీకు హెచ్డిఎంఐ పోర్ట్తో కూడా నడుస్తుంది ఇది. అండ్ దాంతోపాటు లాస్ట్గా దీంట్లో యూఎస్బీ పోర్ట్ కూడా ఇచ్చాడు. యూఎస్బీ పోర్ట్లో నాకు నచ్చింది ఏంటి అంటే నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. సో ఆ పెన్ డ్రైవ్లో సాంగ్స్ ఉంటాయి. సో ఆ సాంగ్స్ నేను ఎప్పటికీ ఏంటి అంటే దాంట్లో ఓన్లీ సాంగ్సే పెట్టుకుంటాను నేను. సో ఇది ముందే చెప్తున్నా, ఇది ఓన్లీ నా రూమ్లో ఉండేది. ఫస్ట్ టీవీ కోసం అని కొన్నాము, కానీ టీవీ తర్వాత ఇంకో పెద్దది తీసుకోవాల్సి వచ్చింది, అది ఎల్జీ. అది నేను తర్వాత రివ్యూ చేస్తాను. సో ఇదైతే ఇది నా రూమ్లోనే ఉంటుంది. 160 వాట్ సౌండ్ బార్ అనమాట ఇది. సో 160 వాట్ అంటే నా రూమ్కి లిటరల్గా చాలా ఎక్కువ అనే చెప్పుకోవచ్చు. సో మీరు దీని ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఒకసారి దీన్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే అంటే మీకు మీ స్పీకర్లో నుంచి నార్మల్గా వినిపిస్తుంది, కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే దీని క్లారిటీ ఎంత ఉందని చెప్పేసి క్లియర్గా మీకు తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, మనం దీని సౌండ్ క్వాలిటీ టెస్ట్ చేద్దాం. సో ఇప్పటిదాకా మీరు ఏదైతే విన్నారో అది బ్లూటూత్తో నా ల్యాప్టాప్ నుంచి సో పెట్టిందనమాట. మ్యాక్సిమం మీకు బ్లూటూత్తో ఉన్న ఆడియోని ఆల్మోస్ట్ అన్నిటికీ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే మీ ఏదైతే డివైస్ ఉంటుంది, ఇప్పుడు నేనైతే నా ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను, కొన్నిసార్లు మీ ఐఫోన్ అయితే ఇంకా బెస్ట్ క్వాలిటీ వస్తుంది. అంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు, చాలా స్లైట్గా ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది. అది మ్యాక్సిమం అబ్జర్వ్ చేయలేం. సో అంత చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో మీ డివైస్ని బట్టి కూడా. సో మీ డివైస్ని పక్కన పెట్టి సో దీన్ని చూసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగితే మాత్రం నాకైతే చాలా నచ్చింది. సో దీంట్లో ఇన్ని వచ్చి నాకు నా రూమ్లో ఇప్పటిదాకా మీరు విన్నది 50% వాల్యూమ్తో మాత్రమే. ఇది నా రూమ్లో 100% వాల్యూమ్ పెడితే అటు ఇటు వస్తారు చాలామంది. సో అందుకని చెప్పేసి 50% వాల్యూమ్లోనే నాకు చాలా ఎక్కువ. అండ్ దీంట్లో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే దీని బేస్. సో దీనికి సెపరేట్గా ఒక వూఫర్ ఇచ్చాడు బేస్ కోసం. సో ఆ వూఫర్ కూడా మనకి ఈ పెద్ద గ్రిల్ ఉంది కదా, సో ఇంత పెద్ద గ్రిల్లో నుంచి మనకి బేస్ అనేది థంప్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ అనేది చెప్పేసి మనకి చాలా బాగుంటుందన్నమాట చెప్పాలి. అండ్ అదే కాకుండా ఈ 1 ఇయర్లో నేను దీన్ని లిటరల్గా రఫ్ అండ్ టఫ్గా వాడేసాను. అంటే కొన్నిసార్లు బయట పెట్టడం, కొన్నిసార్లు కింద పడడం కూడా జరిగింది. మీరు చూసినట్టయితే కింద పడ్డప్పుడు ఇక్కడ చిన్న స్క్రాచ్ కూడా పడింది. సో ఇట్లా కింద పడడం కూడా జరిగింది, నా షెల్ఫ్లో పడేస్తుంటా. సో రఫ్ అండ్ టఫ్గా వాడేసాను నేను దీన్ని. రఫ్ అండ్ టఫ్గా ఎంత వాడినా సరే నాకు స్టార్టింగ్లో ఎలాంటి సౌండ్ క్వాలిటీ ఉందో ఇప్పటికీ సేమ్ అదే సౌండ్ క్వాలిటీ ఉంది. ఇప్పటికీ అదే మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను దీంతో. సో ఎప్పుడు నాకు ఏంటిది పాడైపోయిందా అని ఎప్పుడు అనిపించలేదు. సో అంత ప్రీమియం వర్క్ చేస్తుంది ఇదైతే చూడడానికి. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఇది 8,000 రూపీస్ ఉంది, అంటే 7,999 ఉంది ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్గా రేపటి నుంచి మనకి బిగ్ సేవింగ్ డేస్ అంటున్నాడు కదా, దాంట్లో ఏమైనా తగ్గచ్చేమో. నేనైతే 6,500కి వచ్చింది. నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ దసరా సేల్లోకి తీసుకున్నాను. సో ఆ టైంలో నాకు ఇది 6,500కి వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సో ఆ ప్రైస్కి, లేకపోతే 8,000 అన్నా సరే మంచిదే. సో ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా మనకి సెపరేట్ సబ్ వూఫర్తో ఇంత మంచిగా రావు. మ్యాక్సిమం అన్ని సౌండ్ బార్స్తోనే వచ్చేస్తాయి. సో వూఫర్స్ అనేవి కూడా మనకు సౌండ్ బార్లు ఇంక్లూడ్ చేసి ఉంటాయి, కానీ మనకి సబ్ వూఫర్ అంటే దీని నుంచి వచ్చేది మాత్రం
సెపరేట్ సబ్ వూఫర్ ఉన్నది వేరే ఉంటుంది, మనకి వూఫర్ దీంట్లోనే ఉన్నది మాత్రం వేరే ఉంటుంది. సో సెపరేట్ సబ్ వూఫర్కి మనకి ఆ బేస్ ఏదైతే ఉంటుందో అది మనకి చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, అంత బేస్ ఉంటుంది అది. సో అదొకటి నాకు బాగా నచ్చింది. క్రియేటివ్ అనే ఈ బ్రాండ్ ఏదైతే ఉందో అది మనకి పెద్ద తెలియకపోవచ్చు, కానీ లిటరల్గా చాలా మంచి బ్రాండ్ ఇది. నేను వాడుతున్నాను కదా దీన్ని, నాకు ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ రాలేదు. అండ్ ఇంకొకటి, మనం దీంట్లో ఉన్న ఫీచర్స్ గురించి చూసుకుందాం. సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వలైజర్ ఉంది. అంటే మనం ఇప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు, టీవీకి ఒకవేళ ఇది కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, టీవీలో చూస్తున్నప్పుడు మనం మ్యూజిక్ చూస్తే మ్యూజిక్ ఈక్వలైజర్కి మారిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ రిమోట్లో ఉన్నాయి మనకు ఆప్షన్స్. సో రిమోట్లో చూసుకుంటే మనకి మ్యూజిక్, సినిమా, కాన్సర్ట్ అండ్ గేమింగ్ కూడా సెపరేట్ మనకి ఈక్వలైజర్ సపోర్ట్ ఉంది. అంటే మనకి ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఒకవేళ పీసీ ఉందనుకోండి మీకు, పీసీ బట్టి మీకు ఇదేంటి అంటే ఒక సరౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది మ్యాక్సిమం. యాక్చువల్గా సౌండ్ బార్ అంటే మనకి మ్యాక్సిమం అంతా రాదు, కానీ దీన్ని ట్రై చేయడం అంటే మనకి ఆ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది హార్డ్గా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది మనకి. సో అంతా బాగుంటుంది. నా గేమింగ్లో కూడా నేను ఒకసారి నా పీసీకి పెట్టుకుని చూశాను. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పీసీ వీటికి మనకి హెడ్ ఫోన్స్ అవే బెస్ట్. ఇవన్నీ ఏదో ఉన్నాయని పేరుకి అంతే, మిగతా వాటిని. కానీ మిగతా మూవీస్ చూసినప్పుడు కానీ, నా రూమ్లో మ్యూజిక్ విన్నప్పుడు కానీ నాకు చాలా బెస్ట్ అనిపించింది అనమాట. ఆ మ్యూజిక్లో నేను ఎంజాయ్ చేస్తుంటా, అంత బెస్ట్ అనిపించింది నాకైతే ఇది. అండ్ దాంతోపాటు మనం ఏదైతే దీంట్లో మనకి ట్రెబుల్ బేస్ ఉంటాయి కదా, మనకి ఏ స్పీకర్లు అయినా సరే ట్రెబుల్ బేస్ ఉంటాయి, వాటిని కూడా మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మన లైకింగ్ అంటే మనకి ఇష్టానికి బట్టి, కొంతమంది ఎక్కువ బేస్ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ బేస్ ఇష్టపడతారు, కొంతమంది ట్రెబుల్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. సో మీకు ఎట్లా ఇష్టమైతే అలా మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూసినట్టయితే రిమోట్లోనే మీకు ఆప్షన్స్ ఉన్నాయి, ట్రెబుల్ అండ్ బేస్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. సో దాన్ని బట్టి మీరు కావాల్సినంత బేస్ అండ్ ట్రెబుల్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదొకటి నాకు బాగా నచ్చింది. నేను పర్సనల్గా ఏంటంటే బేస్ని మరీ హై ఉంటే నాకు నచ్చదు. నాకు ఒక లెవెల్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి, అంటే మంచి బేస్ ఉండాలంటే, కానీ వెరీ హై బేస్ ఉంటే నాకు నచ్చదు. సో అందుకు నాకు ఇదేంటి అంటే, నాకు కావాల్సిన బేస్ నేను సెట్ చేసుకోగలిగినందుకు నాకు చాలా ఒక రకంగా నాకు చాలా నచ్చింది అందుకు కూడా. సో అదొక బెస్ట్ ఫీచర్ నా వరకు చెప్పుకోవాలంటే, ఎందుకంటే నేను హై బేస్ లైక్ చేయను కాబట్టి. సో నాకు కొంచెం మంచి బేస్ ఉంటే సరిపోతుంది. సో అందుకు నాకు ఇది ఒకటి నచ్చింది. ఇంకా దీంట్లో నా వరకు పాజిటివ్ అనిపించింది ఏంటంటే, యాక్చువల్గా ఇది నా బెడ్ దగ్గర ఉంటాయి అన్నమాట ఈ రెండు. సో ఒకటేమవుతుందంటే, ఇది బెడ్కి ఈ మూలకు ఉంటుంది, ఇదేమో ఈ మూలకు ఉంటుంది. నేను అనుకున్నది ఏంటి అంటే, నాకు రెండిటికి ఇప్పుడు సబ్ వూఫర్ ఉండాలి నాకు అనుకున్నాను నేను. సో సబ్ వూఫర్కి సెపరేట్ మనకు ప్లగ్ కనెక్షన్ అండ్ దీనికి సెపరేట్ ప్లగ్ కనెక్షన్ ఇస్తే అన్ని పోర్ట్స్ మనకి మన రూమ్స్లో ఉండవు. సో మన రూమ్లో అన్ని పోర్ట్స్ ఉండవు కదా మనకి. మనం ఆబ్వియస్గా వాడాలి అనుకుంటే దీన్ని సింగిల్గా వాడుకోవచ్చు, లేదంటే ఇది లేకుండా దీంతో కూడా వాడుకోవచ్చు మనం. సో మనకి అట్లా కావాలి అనుకున్నాను నేను. అంటే ఈ రెండింటికి నాకైతే వైర్డ్ కనెక్షన్ కావాలని, కానీ ఫిక్స్డ్ కాదు అనుకున్నాను. సో ఇది యాక్చువల్గా అలాగే వచ్చింది, ఫిక్స్డ్ కాకుండానే వచ్చింది. సో ఇది మొత్తానికి ఇలా పక్కన పెట్టేసి ఓన్లీ ఉట్టి సౌండ్ బార్ కూడా వాడుకోవచ్చు, లేదు అంటే దీన్ని కనెక్ట్ చేసుకుని సబ్ వూఫర్తో కూడా యూస్ చేసుకోవచ్చు. దీని వైర్ లెంత్ ఎంత ఉంది అంటే 6 feet ఉందన్నమాట. సో 6 feet అంటే 6 feet వైర్ లెంత్ మనకు చాలా మంచిది. నాకైతే బెడ్ ఈ మూల నుంచి ఆ మూల దాకా వచ్చేస్తుంది కాబట్టి నాకు చాలా కంఫర్ట్గా అండ్ నీట్గా ఉంది. ఫైనల్గా దీని గురించి ఒక సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఈ 8,000 లేదా నేను తీసుకున్న 6,500 బడ్జెట్లో నాకు బెస్ట్ అనిపించింది. మా ఫ్రెండ్ దగ్గర ఇంకొకటి ఉంది, సో అది 6,000 అనమాట. అది పానాసోనిక్ ఒకటి సౌండ్ బార్, అది కూడా తీసుకొచ్చి ఒకసారి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. నాకు దాంతో కంపేర్ చేసి ఇది బాగా నచ్చింది, ఎందుకంటే అది ఉట్టి సౌండ్ బార్ మాత్రమే వచ్చింది. అంటే ఈ సౌండ్ బారే వచ్చింది, ఈ వూఫర్ రాలేదు. ఈ వూఫర్ లేకుండా ఈ వూఫర్స్ అన్ని మనకి సౌండ్ బార్లో ఉంటే అంత థంప్, అంత బేస్ మనకు అనిపించదు. సో నాకు ఈ సబ్ వూఫర్ సెపరేట్గా కావాలనుకుని అంత మంచిగా అనిపించింది. అండ్ ఇది ఏంటంటే మనకి అంత పోర్టబుల్ కాదు. ఫస్ట్ థింగ్, ఆ పోర్టబిలిటీ ఏంటంటే మన కార్లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళి అలా వినొచ్చు అంతే, కానీ మనం దీన్ని ఈజీగా ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయలేము. రెండింటికి రెండు బాగానే ఉంటాయి. సో అంత ఈజీగా అంటే అంటే సంకలో పెట్టుకుని వెళ్ళిపోవడం లాంటివి, బండి మీద పెట్టుకుని అంటే తీసుకెళ్ళచ్చు, కానీ అంత ఈజీ కాదు. సో రెండింటికి రెండు కొంచెం అంత పోర్టబుల్ అయితే కాదు. కార్లో అయితే పెట్టుకుని తీసుకెళ్ళచ్చు, పర్లేదు. అండ్ ఇదేంటి అంటే బ్లూటూత్ 4.2 వర్షన్ ఉంది దీంట్లో. బ్లూటూత్ 4.2 అంటే నాకు లాంగ్ కనెక్టివిటీ అవసరం లేదు లిటరల్గా నాకు, ఎందుకంటే నేను నా రూమ్లోనే వింటాను. బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నా నా రూమ్లోనే పెట్టుకుంటాను కాబట్టి నాకు చాలా మంచిగా సరిపోతుంది 4.2 అనేది. మనకి నార్మల్గా 5 ఎప్పుడు కావాలి అంటే, మనం లాంగ్ డిస్టెన్స్ పెట్టుకుంటున్నప్పుడు, లేదా ఫాస్ట్ పేరింగ్ కావాలి. నాకు లిటరల్గా నార్మల్గానే ఫాస్ట్ పేర్ అయిపోతుంది. ఇదేంటంటే నేను దీన్ని స్విచ్ ఆన్ చేసి బ్లూటూత్ మోడ్ ఆన్ చేయగానే నాకు ఇది కనెక్ట్ అయిపోతుంది ఫాస్ట్గా. సో నాకు 4.2 కూడా ఫాస్ట్ పేరింగ్ లేదు అన్నంత ఏం లేదు, మంచి ఫాస్ట్ పేరే అవుతుంది నాకు ఈ 4.2 కూడా. దీంట్లో మాకు నచ్చని విషయం ఒకటి, యాక్చువల్గా దీన్ని టీవీ కోసం తీసుకొచ్చామని చెప్పాను కదా. సో టీవీకి ఇది ఎందుకు సెట్ అవ్వలేదు అంటే, ఒకసారి కరెంట్ పోయి వచ్చిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆన్ అవ్వట్లేదు.
అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇంట్లో మ్యూజిక్ సిస్టమ్ వాడుకుంటే పర్లేదు, కరెంట్ పోయి వస్తే మళ్ళీ మనం ఆన్ చేసుకుని మళ్ళీ మన పాటలు వింటాం. కానీ టీవీకి ఏంటి అంటే మనకి టీవీ ఆన్ చేసినప్పుడే వెంటనే ఇది కూడా ఆన్ అయిపోవాలి కదా. సో ఇది అలా అవ్వట్లేదు. దాని గురించి ఇది టీవీకి వాడలేదనమాట మేము. మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. టీవీ ఆన్ అయిపోతుంది, ఇది మళ్ళీ ఆన్ చేసుకొని, లేకపోతే ఆన్ అయిపోతుంది కానీ బ్లూటూత్ మోడ్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే ఏదైతే మేము హెచ్డిఎంఐ పోర్ట్ పెట్టుకుంటామో సో ఆ పోర్ట్కి మళ్ళీ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఆ ఒక్క ఫీచర్ ఏదైతే ఉందో దానివల్ల మేము టీవీకి పెట్టలేదు. అంతేగాని దీని సౌండ్ క్వాలిటీ అంతా మాత్రం అవసరం ఉంది. ఇది లిటరల్గా 160 వాట్స్ స్పీకర్. ఇది 160 వాట్స్ అంటే మనకి చాలా ఎక్కువనే ఒక రూమ్లోకి, లేకపోతే ఇంట్లో హాల్లో కన్నా సరే 164 వాట్స్ అంటే చాలా ఎక్కువనే. నాకు చాలా నచ్చింది చెప్పాలంటే. సో ఈ బడ్జెట్లో నా నుంచి నేను చెప్పగలిగిన బెస్ట్ సౌండ్ బార్ లేదా బెస్ట్ స్పీకర్ సిస్టమ్ అంటే ఇదే అనమాట. ఈ వీడియో ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా దీని గురించి ఇంకేమైనా థాట్స్ ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అన్నిటికీ నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్గా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.